జిల్లాలోని బాలికలకు బంగారు భవిష్యత్తు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. బాల్య వివాహాలు పూర్తిగా నివారించి పోషకాహార లోపం లేకుండా చేసి జిల్లాను రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో జరిగిన బాలల హక్కుల చట్టాల గురించి జరిగిన డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని బాలికల స్థితిగతులను జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం తమీం అన్సారియా మాట్లాడుతూ బాలికల ఆరోగ్యం, సంతోషం, సురక్షిత, సాధికారతే లక్ష్యంగా బంగారు బాల్యం కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు వివరించారు. జిల్లా స్థాయిలో బంగారు బాల్యం కార్యక్రమం అమలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు బాలికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయన్నారు. పాఠశాల స్థాయిలో బాల పంచాయతీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ కారణాలతో బాల్య వివాహాలు జరిగే బాలికలను గుర్తించి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బాలికలు చదువుకునేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్, డీసీపీఓ దినేష్ కుమార్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉన్నారు, ఐసిడిఎస్ నుంచి వచ్చి ఉన్నారు, మహిళా పోలీస్ ఉన్నారు, పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు, ఏఎన్ఎంస్, అంగన్వాడీ సూపర్వైజర్స్, ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆర్ హియర్. ఈ ప్రోగ్రామ్ ని వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మొన్నటి రోజు కనిగిరి డివిజన్ లో చేసాము, నిన్న మార్కపూర్, ఈ రోజు ఇక్కడ ఒంగోలులో చేస్తున్నాము. సో ఇది ఈ ట్రైనింగ్ ఏదైతే ఈ రోజు చైల్డ్ యాక్ట్ రిలేటెడ్ ఇది చెప్తారో దీంతో మీకు ఎక్కువ మందికి ముందే ఈ యాక్ట్స్ గురించి మీకు తెలిసి ఉండవచ్చు. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే పీరియాడికలీ మనకి ఏదైతే యూఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ మీకు ఒక ఓరియంటేషన్ పీరియాడికలీ ఇవ్వాలి. ఎస్పెషలీ మన డిస్ట్రిక్ట్ లో మనము ఎందుకు ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసాం, ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉంటే దెన్ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది పూర్తిగా 100% ఉంటుంది. ఎందుకు ఇది చెయ్యాలి, బికాస్ ఏ పని అయినా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ యాక్టివిటీ అనేది దానిపైన క్లారిటీ ఉంటే 100% తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. మీ ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఎనర్జీ, ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. దానికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం, ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మనము మన డిస్ట్రిక్ట్ లో ఆగస్ట్ 29 ఈ ప్రోగ్రామ్ ని